హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ హోమ్ ఫుడీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మా అమ్మ చేసే వంటల్లో వచ్చే టేస్ట్కి సీక్రెట్ అండి. అదేంటో కాదు, కూర కారం. దీన్నే వెల్లుల్లి కారం లేదా సాంబార్ కారం అని కూడా పిలుస్తారు. మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నారనమాట. దాన్నే ప్రతి సంవత్సరం మా అమ్మగారు ఫాలో అవుతారండి. రీసెంట్గానే మా అమ్మగారు ప్రిపేర్ చేశారండి ఈ కారాన్ని. అయితే మేము 2 కిలోల కారానికి 1/2 కేజీ ధనియాలు, 1/2 కేజీ వెల్లుల్లి రెబ్బలు, అలా 1/2 కేజీ ఆవదం, 2 గుప్పెడ్లు కరివేపాకు, 1/2 కేజీ సాల్ట్, అలాగే 1/2 కేజీ జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, 100 గ్రాములు ఆవాలు, చిటికెడు పసుపు. మేమైతే పసుపు కొమ్ముల్ని యూజ్ చేస్తున్నామండి. కల్లుప్పుని కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే పౌడర్ చేసుకొని యూజ్ చేయండి. 2 కేజీల కారానికి ఇది పర్ఫెక్ట్ కొలతలు అనమాట. వీటిని 2 గంటల వరకు ఎండలో అలా పెట్టేసేయండి. తర్వాత తీసేసుకొని వీటిని కడాయిలో వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు అలాగే కరివేపాకుని వేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి. బరకగా అయితే అసలు చేయకూడదు. చాలా స్మూత్ పౌడర్ అనేది రావాలన్నమాట. ధనియా పౌడర్ అనేది చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా పౌడర్ అవ్వాలండి. అప్పుడే కారానికి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు కారాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటూ వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లికి మొత్తం కారం అయితే పట్టదు కాబట్టి మిగిలిన కారం కూడా దీంట్లోనే వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ముందుగా మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా మీరు లైక్ చేశారంటే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మీ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి తప్పకుండా షేర్ కూడా చేయండి. ఒకసారి మీరు ఇలా ప్రిపేర్ చేశారంటే మీ వంటకి స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి. నార్మల్ కారానికి ఈ కారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. స్పూన్తో కలపగలిగితే బాగా కలిపేసుకోండి, లేదంటే చేతితో కలిపేసుకోండి. మా అమ్మ అయితే చేతితో కలిపేస్తుంది. వద్దని చెప్పాను అయినా సరే చేతితో కలుపుతుందండి. కారం కాబట్టి చేయి మంట వస్తుంది కాబట్టి చేతితోనే కలిపేసింది అనమాట మా అమ్మ. నేనైతే స్పూన్తో కలపమని చెప్పాను. ఈ కారం అనేది మనం నార్మల్గా కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో అయినా సరే తింటే చాలా బాగుంటుంది. లేకపోతే ఇడ్లీ దోశల్లోకైనా సరే నెయ్యి వేసుకొని తినేయచ్చండి. కూరల్లో కూడా వాడుకోవచ్చు. దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ కూర కారం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆవదాన్ని యాడ్ చేసుకోవాలండి. ఆవదం నూనె యాడ్ చేసుకున్న తర్వాత చేతితో కలుపుకోవాలండి. స్పూన్తో కలిపామంటే లంప్స్ వచ్చేస్తాయి. ఉండలు కట్టకుండా ఉండాలి, బాగా ఉండాలి అనుకుంటే చేతితోనే కలపాలి. ఈ ఆవదం అనేది మేము గానిగే నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ ఆమదం అనమాట. ఇలా ఫ్రెష్గా ఉన్న ఆవదాన్ని యూజ్ చేశారంటే కారం అనేది టేస్ట్ చేంజ్ అవ్వకుండా అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎన్ని సంవత్సరాలైనా. అంతేనండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి స్టోర్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.